రావాలి. అదెలా సాధ్యమండి? అదెలా వీలవుతుంది? దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా నాకు నెమ్మది వచ్చేయాలి, నాకు సుఖం ఉండాలి, నాకు శాంతి రావాలి అంటే అది వల్లపడదు, అది కుదరదు. హల్లెలూయా. దేవుని మాట వినటానికి నొప్పి వీరికి, దేవుడు చెప్పినట్లుగా నడవడానికి వీరికి బాధ. దేవుడి మాట వినడానికి బాధ కానీ, దేవుడు చెప్పింది చేయడానికి వీరికి నిరాసక్తి కానీ, ఆ పక్కింటోళ్ళు ఏదైనా చెబితే, ఆ పొరుగింటోళ్ళు ఏదన్నా చెబితే అవి మాత్రం చేసేస్తారు. ఎల్లమ్మ పుల్లమ్మ ఏమన్నా చెబితే అవి ఫాలో అవుతారు. ఆ ఎదురింట అయినా వెనకింట అయినా సరిహద్దులో ఉన్నటువంటి ఆయన ఏదన్నా చెబితే అవి మాత్రం వింటారు కానీ, అవి మాత్రం చేస్తారు కానీ, దేవుడు సెలవిచ్చినది, దేవుడు మాట్లాడినది, దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు మాత్రం ఆలకించటం లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మార్గములలో నిలిచి చూడండి. ఎక్కడ నిలబడి చూడాలంట? మార్గములలో. పురాతన మార్గములను గురించి విచారించుడి. విచారించుడంటే ఏడవమని కాదు, పురాతన మార్గాల గురించి ఎంక్వైరీ చెయ్యండి. ఆ తర్వాత మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. ఏమడగాలి మనం? ఇది మంచిదా, ఇది మేలా అని అడిగి తెలుసుకుని అందులో నడవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వర్తమానం పేరేంటంటే నెమ్మది. చెప్పండి, అందరూ చెప్పండి. ఈరోజు వర్తమానం ఏంటి? నెమ్మది, సుఖము, శాంతి. హల్లెలూయా. మనకి చాలా ప్రధానం. మన జీవితాలకి ఈ నెమ్మది చాలా ప్రాముఖ్యం. నెమ్మదా, సుఖమా, శాంత మాకు అవసరం లేదులే. మరి ఏం కావాలి? ఏం కావాలమ్మా? బంగారం ఉంటే చాలండి, నోట్ల కట్టలుంటే చాలండి, కారుంటే చాలండి, పెద్ద డూప్లెక్స్ భవంతుంటే చాలండి, అదేదో బైక్ వచ్చిందండి అది ఉంటే చాలండి. దేవునికి స్తోత్రం. కొంతమందికి తిండి, పంచభక్ష పరమాన్నాలు ఉంటే చాలండి. నెమ్మదా, అది ఎవడికి కావాలండి? చూడండి, రిఫరెన్స్లు ఉన్నాయి, తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చెబుతుంది. 15-16 సామెతలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఏమండి, నెమ్మది లేదంట. ఏముందంట? విస్తారమైన ధనం ఉందంట. ఎందుకు? లెక్క పెట్టలేనంత బంగారం, కట్టలేనంత డబ్బు ఉందంట అతనికి. కానీ ఏమి లేదంట అతని బతుకులో. చెప్పండి, ఏమి లేదంట? నెమ్మది లేదంట. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు పెద్ద పెద్ద లేకపోయినా, ఉన్నదేదో కొంచెమే అయినా
ఉన్నదేదో కొంచెమైనా నెమ్మది కలిగి ఆ కొంచెము కలిగి ఉండటమే మేలు అంటుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఇది మేలు, ఇది మంచి. ఏది మంచి? నెమ్మది. నెమ్మది ప్రధానం. ఏమండి, నెమ్మది చాలా ప్రధానం మనకి. ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి 4:6. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. ఇందాకేం చెప్పాను? విస్తారమైన ధనం ఉండటం కంటే నెమ్మది, కొంచెమే ఉన్న పర్ల నెమ్మది కలిగి ఉంటే చాలు. ఇక్కడేం చెబుతుంది? 2 చేతులతో సంపాదించటం, 2 చేతులతో వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, అది ఇది ఇంట్లో, వీధిలో, బయట, లోపల కూడబెట్టేయడం, ఆర్చేయడం, తీర్చేయడం, దోచేయడం, చేసేయడం కంటే ఏమండి 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట. కొంతమందికి భార్య వద్దు, పిల్లలొద్దు, భర్త వద్దు, ఇక డబ్బే సంపాదనే సంపాదన. అంటే సంపాదన, అంటే చెప్పండి. అంటే సంపాదన, అంటే కూర్చుని బోతండ్రు, నిలబడి నీళ్ళు తాగరు. వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, కంగారు, ఆరాటం. అది వెళ్ళిపోద్దేమో, అది వచ్చేద్దేమో, ఎవరైనా వచ్చేస్తారేమో, అది తీసేసుకుంటారేమో, ఇది వెళ్ళిపోద్దేమో, అది వెళ్ళిపోద్దేమో. ఎంత ఆశ అండి వ్యాపారం మీద, ఎంత కోరికండి ఉద్యోగం మీద, పని మీద ధ్యాస. మరి దేవుని మీద, దేవుని సన్నిధి మీద, ప్రార్థన మీద అంత ఆశ, అంత ధ్యాస, అంత ఆసక్తి ఉంటే అసలు ఎంత బాగుండండి మనం. హల్లెలూయా. ఏమండి, 2 చేతులతో సంపాదించి కూడబెట్టడం కంటే 1 చేతితో నెమ్మది కలిగి ఉండుట మేలు అన్నారు. ఇంకో మాట కూడా చదివిస్తాను. ఇదంతా ఏంటంటే నెమ్మది ఎంత గొప్పదని చెప్తుందో వాక్యం అని చూపిస్తున్నాను అంతే. తీయండి 3వదిగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె మొక్క తినుట మేలు. వాళ్ళు రొట్టెలు తింటారు కనుక రొట్టెని రాసుకున్నారు అక్కడ. మనం అన్నం తింటాం కాబట్టి మనం ఏం రాసుకోవాలి అక్కడ? ఏం రాసుకోవాలి? వెరీ గుడ్. నేను గింజన్నం అని అనుకోలేదు, పచ్చడి మెతుకులు. ఎందుకంటే పచ్చడితో బాగా కనెక్ట్ అయిపోయాం కదా. అమ్మో నేను తిన్నండోయ్, నేను తిన్న పచ్చళ్ళు. దేవునికి స్తోత్రం. సంత చేసుకుంటారు, అన్ని కూరగాయలు తెచ్చుకుంటారు, కానీ ఏ కూర తినరు. వంకాయ, బెండకాయ, దొండకాయ. మరి ఏం కావాలి? మరి పచ్చడన్న ఏ నా మొఖాన్న అంటారు. దేవునికి స్తోత్రం. అస్తమాను ఘన పదార్థాలే, అస్తమాను జీవరాశులనే. ఎగిరేదన్నా వేయాలా, నడిచేదన్నా వేయాలా, ఇదేదన్నా కనీసం 2 ఒకటి ఎక్కడొస్తుందో మన పేగుల్లోకి? కనీసం 1 కాదు, కనీసం 2 గుడ్లన్నా వేసి మళ్ళీ దానికి 2 చేపలు వేసి మళ్ళా ఏమైనా 2 రోజులు ఉంటే అయ్యేది.
అలాగ అలవాటైపోయింది పేణానికి. దేవునికి స్తోత్రం. ఆ అల్లం పేస్ట్ వాసన రాకపోతుంటే, ఆ వాసన మనకి ముక్కుకు రాకపోతుంటే అసలు మన ముందున్నటువంటి ఏమీ అసలు అంతల్లా. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, డైనింగ్ టేబుల్ నిండా పంచభక్ష పరమాణాలు ఉన్నాయి. బిర్యానీలు ఉన్నాయి, ఏమండి, నీసు మాంసాలు ఉన్నాయి, వేపుళ్ళు ఉన్నాయి, పులుసులు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పలహారాలు ఉన్నాయి, రుచి అయిన భోజన పదార్థాలు మొత్తం టేబుల్ అంతా పెట్టేసి ఉన్నాయి. అక్కడ భోజనం కంటే అంత భోజనం ఉన్నా సరే దెబ్బలాటలతోటి, కలహాలతోటి, గొడవలతోటి, అసమాధానంతో ఆ భోజనం తినడం కంటే, ఏమండి, 4 మెతుకులు మజ్జిగ వేసుకునో లేకపోతే పచ్చడి వేసుకునో తినటం మేలు అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, పంచభక్షణాలు ఉన్నా కానీ నెమ్మది లేకుండా, ఏమండి, మనసుకు శాంతి లేకుండా అవి తినడం కంటే నెమ్మదితో గంజాబువ్వ, నెమ్మదితో మజ్జిగ వేసుకొని 4 మెతుకులు పచ్చడేసుకొని తిన్నా సరే హ్యాపీ అంటుంది. ఎవరంటున్నారు? వాక్యం అంటుంది. 3 విషయాలు చెప్పాను. 1, విస్తారమైన ధనం ఉండటం కంటే కొంచెమున్నా పర్లా నెమ్మది కలిగి ఉండటం మేలు. 2, 2 చేతులతో 4 కాళ్ళతో సంపాదించి కూడబెట్టి పోగులేసేసిన దానికంటే ఒక చేత్తో నెమ్మది కలిగి ఉండుట మేలు. 3, రుచి కలిగిన పంచభక్ష పరమాన్నాలు ఉన్నా గొడవతో, కొట్లాటతో, సమస్యతో అవి తినడం కంటే ఒక రొట్టె ముక్క నెమ్మదితో ఒక రొట్టె ముక్క తిని ఉండటం మేలు. దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు నెమ్మది ఎంత గొప్పదో, నెమ్మది ఎంత ప్రధానమో. ఆస్తిపాస్తుల కంటే నెమ్మది కావాలి, పంచభక్ష పరమాణాల కంటే నెమ్మది కావాలి, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, ఆస్తులు, అంతస్తుల కంటే నెమ్మది ముఖ్యము. చెప్పండి, ఏం ముఖ్యము? నెమ్మది. మరి ఇప్పుడు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది రావాలంటే మనం ఏం చేయాలి? కొట్లో దొరుకుతుందా? హాస్పిటల్లో ఏమన్నా ఇస్తారా? ఇంజక్షన్ల ద్వారా ఏమైనా ఎక్కించుకోవచ్చా? లేదే. నెమ్మది ఎక్కడ? నెమ్మది ఏ విధంగా? నెమ్మది పొందుకోవాలంటే ఏం చేయాలో దేవుడే పరిశుద్ధ గ్రంథమందు రాసి పెట్టారు. బైబిల్ చెప్తుంది, నీకు నెమ్మది కావాలా? ఇది చెయ్యి. నీ కుటుంబానికి నెమ్మది, నీ ప్రాణానికి సుఖము, నీ ఇంటికి శాంతి కావాలంటే ఇదిగో. దేవునికి స్తోత్రం. డెవలప్ అవుతున్నాము అని అనుకుంటున్నాం కానీ, తెలివితేటలు పెంచుకుంటున్నాము, పెరుగుతున్నాయి అనుకుంటున్నాము కానీ, ఏమండి, ఈ డెవలప్లోనే, ఈ తెలివితేటల్లోనే మనం పడి మనం సృష్టించుకున్న వాటిని, మనం తయారు చేసుకున్న వాటిని మనం ఆధారపడిపోయి వాటి మీద మనం తలమునకలై ఉంటున్నాం కానీ, మనల్ని పుట్టించిన దేవుణ్ణి, మనకి ఈ స్థితిగతులు ఇచ్చినటువంటి భగవంతుడిని మాత్రం మనం పట్టించుకోవట్లేదు. మొన్న ఒక 2 నెలల క్రితం ఒక న్యూస్ పేపర్లో వేశారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారట కారులో. వారు వెళ్ళాల్సిన గమ్యస్థానం మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారట బెంగళూరులో. 4 ఇంజనీర్లు, పెళ్ళి కాలేదు ఎవరికి, 26-27 సంవత్సరాల లోపే, గూగుల్ అమ్మ నమ్ముకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వంతెన పూర్తి అవ్వలేదంట. ఫ్లైఓవర్ పెద్ద ఎత్తులో జరుగుతుంది పని,
మనకనుకో రోడ్డుకి బారికేడ్లు పెట్టేసి మట్టేసేసి పెద్ద పెద్ద ఇటుకురాళ్ళు పెట్టేసి దొంగలు పెట్టేసి వెళ్ళకుండా ఆపుతారు. మరి అది పెట్టారో పెట్టింది ఎవరైనా ఆకతాయిలు తీసేశారో తెలియదు, కానీ ఆ మ్యాప్ చూపిస్తుందంట సర్రమని 1000, 100, 120 స్పీడ్లో వెళ్ళిపోయారంట. ఎంతవరకు వంతునుందో అక్కడి వరకు వెళ్ళారు, ఆ తర్వాత వంతులు లేదు. అప్పటికప్పుడు ఆగుతుందా? ఎగిరిందంట. అంత ఎత్తు నుంచి 500 మీటర్ల లోతులకు పడేసరికి 4-5 కుదుపులకి లోపల ఉన్న 9 కూడా స్పాట్లో చచ్చిపోయారంట. దేన్ని నమ్ముకుని వెళ్ళారు వాళ్ళు? గూగుల్ అమ్మ చెప్పండి, దేన్ని నమ్ముకుని వెళ్ళారు? దేవునికి స్తోత్రం. మనం తయారు చేసుకున్న వాటిని నమ్ముతున్నాం, మనం కనిపెట్టిన వాటి మీద ఆధారపడుతున్నాం. దేవుని మీద, సృష్టికర్త మీద ఆధారపడటం, ఆశ్రయించటం లేదు. ఈ వస్తువులే మనకి ప్రాణం, ఈ నాలెడ్జే మనకు చాలా అవసరం అనేసుకుని మనం ఆ నాలెడ్జ్లో పడి ఎన్నో తప్పటడుగులు వేస్తూ ఉన్నాం. ఏమండి, దేవుడు చెబుతున్నాడు, వాక్యం చెబుతుంది, నీకు నెమ్మది కావాలా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఏం చెయ్యాలో. నీ బ్రతుకుకు నెమ్మది, నీ ప్రాణానికి సుఖం రావాలంటే ఇదిగో ఎన్నో కాదు, 3 పనులు. చెప్పండి, 3 పనులు. తీయండి మొట్టమొదటిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథము 33వ అధ్యాయము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా. అది మొదటి పాయింట్. నెమ్మది కావాలి, మా ప్రాణాలకి సుఖం, మా కుటుంబాలకి శాంతి, అది రావాలి. అది మీరు పొందాలి అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఉపదేశమును అంగీకరించాలి. చెప్పండి, నా ఉపదేశాన్ని. ఉపదేశము అంటే వాక్యం, ఉపదేశము అంటే పరిశుద్ధ గ్రంథం. మనందరి చేతుల్లో ఉంది కదా ఈ దివ్యమైన పుస్తకం. పుస్తకము అని అనటం కంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు అని సంబోధించటం మనకు చాలా మంచిది. ఎందుకనంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అని వాక్యం చెబుతుంది కదా. మరి ఈ వాక్యాన్ని పుస్తకం, మత గ్రంథం వేస్ట్ అలాంటి మాటలు. దేవునికి స్తోత్రం. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకము, ప్రతి అధ్యాయము, ప్రతి వచనము సాక్షాత్తు దేవుడే పలికించినది, దేవుడే మాట్లాడించినది, దేవుడే వ్రాయింపచేసినది. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే, దేవుడు రాసి పెట్టాడు, దేవుడు వ్రాయించి సేవ్ చేశాడు మన కోసమే. బైబిల్ చదివితే దేవుడెవరో మనకి బాగా, దేవుని ఆలోచన ఏంటో మనకి బాగా, దేవుని తలంపులు, ఉద్దేశాలు ఏంటో మనకి బాగా. కొంతమంది వచ్చి, అయ్యగారండి మా పిల్లోడు దేవుళ్ళో ఎదిగేటట్టు ప్రార్థన చెయ్యండి అంటారు. నాకు నవ్వు వస్తుంది మనసులో. నేను ప్రార్థన చేయడం ఏంటి, వాళ్ళ అబ్బాయి దేవుళ్ళో ఎదగటం ఏంటి? నా ప్రార్థనతో దేవుళ్ళో ఎదిగించేయాలనుకుంటే వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? మా అబ్బాయి కోసమే రోజంతా దేవుళ్ళో ఎదిగిపోవాలి మా బిడ్డ, దేవుళ్ళో ఎదిగిపోవాలి మా బిడ్డ, దేవుళ్ళో బాగా పైకి. దేవుళ్ళో ఎదగాలంటే ఏమండి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం.
వాక్యం చదవటం లేదు చాలామంది, వాక్యం వినటం లేదు మరికొంతమంది, వాక్యాన్ని ధ్యానించటం లేదు. కొంతమంది ఇని రాసుకొని వదిలేస్తున్నారు, కొంతమంది టిక్కులు ఎట్టేసుకుంటున్నారు బైబిల్ నిండా, ఇంకా అక్కడితో అంతే. ఏమండి, చదివేసి వినేసి రాసేసుకొని వదిలేయడం కాదు, ఈ ఉపదేశాన్ని అంగీకరించాలి. అంగీకరించాలి అంటే ఆ వాక్యాన్ని గైకోవాలి, ఆ వాక్యాన్ని నీవు అనుసరించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియచేస్తూ ఉంది. దావీదు భక్తుడు ఏమన్నాడో తెలుసా? 119వ కీర్తన 50వ వచనంలో ఏమన్నాడో తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అది నాకు నెమ్మది. చెప్పండి అమ్మా. నీ వాక్యము నన్ను, నీ వాక్యం బతికించింది అన్నాడు దావీదు గారు. బతికించడానికి ఏమన్నా వాక్యం ఆక్సిజన్నా? బ్రతికించడానికి వాక్యం ఏదైనా భోజనమా, బిర్యానీయా? బిర్యానీ కంటే, ఆక్సిజన్ కంటే, ఇంకోటి కంటే గొప్పదండి దేవుని మాట. అందుకని దావీదు అనుసరించాడు కనుక ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు. ఎన్ని బాధలు, ఆ బాధల్లో నాకు నెమ్మదిచ్చింది ఈ వాక్యమే. చెప్పండి, నాకు నెమ్మదిచ్చింది వాక్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి నెమ్మది దొరకాలి, మనం సుఖంగా ఉండాలి, మన ఇళ్ళు కుటుంబాలు సమాధాన సంతోషాలతో ఉండాలి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నా ఉపదేశమును అంగీకరించు, నా వాక్యాన్ని, నా మాటలను అంగీకరించు, అప్పుడు మీకు నెమ్మది. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒక అతని గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, అబియా చనిపోయాడంట. అబియా వాళ్ళ పిల్లోడు కొడుకు ఆసా. చెప్పండి, ఎవరతను? ఆసా. వాళ్ళ నాన్నగారి బదులు అతడు రాజు అయ్యాడు. చెప్పండి, వాళ్ళ నాన్నగారి బదులు అతను రాజు అయ్యాడు. ఆ తర్వాత ఏమనుందో తెలుసా? అతడు రాజు అయిన తర్వాత దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. చెప్పండి, ఏం పొందింది? నెమ్మది. ఏం పొందింది? నెమ్మది. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు నెమ్మదిగా ఉంది. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు సడన్గా. ఈయనకి అంత వయసు రాలా. వాళ్ళ నాన్నగారితో పాటు సమకాలికులు చాలామంది ఉన్నారు, యుద్ధాలు చేసిన వాళ్ళు, ఎన్నో విజయాలు తెచ్చిన వాళ్ళు. వాళ్ళు రాజుగా అవ్వాలి. కానీ కొంతమంది అబ్బెబ్బే వాళ్ళ అబ్బాయినే చేద్దాం రాజుగా అని ఆసాన్ చేశారు. అందరూ అన్నారు, ఈడుకు తంతలేడు, ఈడేం పాలిస్తాడు మన దేశాన్ని, ఈడు వల్ల ఏమవుతుంది అని ఇప్పుడు ఆసా రాజ్యాన్ని కోల్చాలని ఎంతోమంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. కానీ ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా, ఆసా రాజు అయ్యాక దేశం నెమ్మదిగా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేశంలో ఇప్పుడు నెమ్మది లేదు, రాష్ట్రంలో నెమ్మది లేదు, మన జిల్లాలో పట్టణంలో నెమ్మది లేదు. గొడవలు, ఎన్నో సమస్యలు, ఒకదాన్ని మించి ఒకటి నష్టాలు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అయ్యో నా దేశం, నా ప్రజ
ఇలా నష్టపోతున్నారు, ఇలాగా ప్రభుత్వ పథకాలు అందట్లేదు, అయ్యో దిగజారిపోతున్నారు, ఈ వనరులన్నీ కూడా ఇలాగా అయిపోతున్నాయి, మనం ఏదోటి చెయ్యాలి, దేశాన్ని కాపాడాలి, రాష్ట్రాలని కాపాడాలి అనుకోవడం లేదు. వాళ్ళు అనుకోవట్లా. దేవునికి స్తోత్రం. పోతే నేను శుభ్రంగా ఉన్నాను, పోనీ కొట్టుకు సావని, కులాలని, మతాలని, వర్గాలని, జాతులని, భాషలని పోనీ. అలా దెబ్బలాడుకుంటూ ఉంటే ఆ దెబ్బలాటలు చలి కాసుకుంటున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? రాజకీయ నాయకులు. అయ్యో దేశంలో నెమ్మది లేదు, రాష్ట్రంలో నెమ్మది లేదు, పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయాయి. ఎలాగా, ఏంటి, ఏం చేద్దాం? నలుగురిని లేక 10 మందిని ఒక టీమ్గా చేసి ఏం చేద్దాం అలా ఆలోచించడం మానేసి, ఏమండి, వారు మాత్రం శుభ్రంగా చలి కాగుతున్నారండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ దేశం మాత్రం నెమ్మదిగా ఉందంట. నెమ్మదిగా ఉండడానికి కారణం ఎవరు? ఆస ఏం చేశాడు? కింద చూడండి 2వ వచనం నుంచి. ఆయన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడే. ఫస్ట్ది ఏంటంటే యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచాడంట. అంటే మనం దాని గురించే నేర్చుకోము ఇప్పుడు. రెండోది, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. ఆసా చేసిన పని, రెండో పని. ఇప్పుడు అది కూడా మనకొద్దు. మూడోది కావాలి మనకి. మూడోది ఏంటి? వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి. అది మనకు కావలసిన పాయింట్. ఇది ఆస అంత గొప్పగా ఏలడానికి, ఆసా రాజు అయిన తర్వాత దేశమంతా నెమ్మది రావడానికి కారణం ఏంటంటే ఆస వారి పితరుల దేవుడైన, ఏమండి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడు. మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏలుచున్న ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ పిలవమన్నాడు ఆస. పెద్ద మీటింగ్ పెట్టారు. రాజుగారు నిలబడి వాళ్ళందరికీ చెప్తున్నారు, మన పితరుల దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాలి సుమి. రెండవది, యెహోవా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్ర విధిని బట్టి, ధర్మశాస్త్ర క్రియలు బట్టి మీరు జరిగించాలి సుమి. దాంట్లో కుడికి కానీ ఎడమకు కానీ మీరు తప్పిపోకూడదు. వాక్యములో ఏదైతే ఉందో, ధర్మశాస్త్రములో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవే చెయ్యాలి. ఆ విధులు, ఆ క్రియలు తప్పకుండా మీరు చెయ్యాలి అని రాజుగారు ఖండితంగా వారికి ఆజ్ఞ వేశాడు. రాజాజ్ఞ పొంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారంటే రాజుగారు చెప్పినట్లుగా ధర్మశాస్త్రము చొప్పున దేవుడు చేయమన్న న్యాయ విధులు, దేవుడు చేయమన్న క్రియల ప్రకారంగా వారు చేశారట. అందుచేత దేశమునకు నెమ్మది వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే మనం నేర్చుకోవాలి, నెమ్మది రావాలి అని అంటే దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి. అంగీకరించడం అంటే వినేసి రాసేసుకుని టిక్కులెట్టుకుని ఉండడం కాదు. వాక్యం చెప్పినట్లుగా చేయటం, ఆ విధులు గైకోవడం, ఆ క్రియలు ఆచరించటం. బాధాకరం ఈ విషయం చెప్పడానికి నాకు. ఏంటంటే వాక్యం చెప్పేవారు ఎక్కువ ఉన్నారు, వినేవారు ఎక్కువ ఉన్నారు, చదివేవారు ఎక్కువ ఉన్నారు, రాసేసుకుని టిక్కులెట్టేసుకుని రికార్డ్ చేసేసుకుని జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు ఎక్కువే ఉన్నారు. కానీ పాటించేవారే ఉండట్లా.
వినేసి అమ్మయ్య అయిపోయింది వాక్యం అనుకుంటున్నారు. రాసేసుకుని రాసేసాను అని అనుకుంటున్నారు.